అండి, వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ ల్యాబ్. ఈ వీడియోలో నేను లైనింగ్ బ్లౌజు డిజైన్ హ్యాండ్స్తో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. అందుకోసమని నేను ముందుగానే లైనింగ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసి పెట్టుకున్నానండి, వీడియో లెంత్ అవుతుందని. ఈ వీడియోలో నేను అన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తానండి. చూడండి, హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా కుచ్చుల హ్యాండ్తో శారీలో వచ్చిన క్లాత్తో కుడుతున్నానండి. ఇది కూడా ఎలా కుట్టుకోవాలో, ఎలా మనము డిజైన్ చేసుకోవాలో మీకు క్లియర్గా పూర్తి వివరాలతో చెప్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను వీడియో. ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తానండి. బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఎలా స్టిచ్ చేయాలో చూడండి. మనము క్లాత్ ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. కొత్త వారికి అయితే పూర్తిగా అర్థమయ్యే విధంగా నేను చెప్తానండి. ఇక్కడ నుంచి మనం హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే టక్స్ అన్నవి మనకు కరెక్ట్గా వస్తాయండి, ఈజీగా. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచుల మార్కింగు మనం డాట్ పొడవు తీసుకోవాలండి. తీసుకొని ఇటు పావించు అటు పావించు ఖర్చులతో కుట్టుకోవాలి. మనము ఇంచు ఎక్కువ తీసుకున్నాం కదా, అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. నేను ప్రతిదీ కొలతలతో చెప్తాను, కొత్త వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను డాట్స్ ఎలా వేస్తానో చూడండి. ఇలా ఒకసారి ఇక్కడ రఫించుకోవాలి. రఫించుకొని ఇక్కడ కూడా రఫించుకోవాలండి. మనం మార్కింగ్ పెట్టిన వరకు వేసుకోవాలి. అలాగే రెండవ డాట్ కూడా వేసుకోవాలి. ఖచ్చితంగా రఫించుకోవాలండి. రఫించుకోకపోతే విప్పుకపోయినట్టు అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇవ్వాలి, ఎండింగ్ ఇవ్వాలి. 2 సార్లు టక్స్ ఇవ్వాలి. ఇట్లా జిగ్జాగ్ లాగా చేస్తే మంచిగా ఉంటుంది బ్లౌజు. ఇప్పుడు వీప్ పట్టు వేస్తున్నాను చూడండి. ఇలా వీప్ పట్టి పాదం ఖర్చుతో వీప్ పట్టు వేయాలి. బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అండి. ఒక 2-3 సార్లు చూస్తే కొత్తవారు కూడా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. రాదు అనుకుంటే రాదు, వచ్చు అనుకుంటే మనం ప్రయత్నం చేస్తే ఏదైనా వస్తుందండి. ఫస్ట్ కొత్తలో చాలా భయంగానే ఉంటుంది, కానీ కుడుతున్న కొద్దీ చాలా ఈజీ అనిపిస్తుంది. అన్నిటికంటే ఈజీ బ్లౌజే అనిపిస్తుందండి. స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటూ పోతూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అనుగుడు కుట్టండి. ఇది అనుగుడు కుట్టు. స్టిఫ్గా వీపుకు పట్టేసినట్టు ఉండడం కోసమని నేను ఇది అనుగుడు కుట్టు వేస్తారు. ఈ అనుగుడు కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మలుచుకొని 5 నెంబర్ కుట్టు పెట్టుకొని ఇక్కడ కుట్టేసుకోవాలండి. ఇది మనము హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పదీసే కుట్టు. ఇది స్టిఫ్నెస్ కోసము, ఎక్కువలు తక్కువలు మనము జాయింట్ చేసేటప్పుడు ఎక్కువలు తక్కువలు రాకుండా ఉండడం కోసము ఈ కుట్టు వేస్తారు. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. నేనైతే వేస్తానండి. కొత్తవారైతే ఖచ్చితంగా వేసుకోవాలి, లేకపోతే క్లాత్ లోపలికి మలిగిపోతుంది. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. నేను జాయింట్ చేసేటప్పుడే గల్లాని రివర్స్ వేసుకున్నాను. చాలామంది ఇప్పుడు ఇలాగే కుట్టించుకుంటున్నారు. గల్లా వెనుకకి రివర్స్ ఫోల్డ్ చేసుకోవడము, బ్రాడ్గా రౌండ్ నెక్ పెట్టుకొని బ్లౌజ్లో వచ్చిన శారీలో వచ్చిన క్లాత్తోనే డిజైన్గా హ్యాండ్స్ చేసుకుంటున్నారండి. చాలామంది ఇప్పుడు ఇలాగే ఇష్టపడుతున్నారు. చూడండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి నేను చూపిస్తాను. ఇక్కడ హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో ఇక్కడ హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 వాళ్ళు షేప్ ఎక్కువ వద్దన్నారండి. షేప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2.5 పెట్టుకోవాలి. షేప్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 మీద 2 గీతలు పెట్టుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి, ఇలా ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. టక్ ఇచ్చుకొని ఇప్పుడు టక్ ఇచ్చుకున్న దగ్గర ఇలా 2 సార్లు రబ్ చేయాలండి. ఇలా రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇదేనండి బ్లౌజ్కి మెయిన్ డాటు. ఫ్రంట్ భాగానికి అయితే ఇదే మెయిన్ డాటు. దాని తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదండి, దీనికి
హాఫ్ ఇంచ్ కిందికి జరుపుకోవాలి. ఎప్పుడైనా సరే పైనది హాఫ్ ఇంచ్ పైకి వదిలిపెట్టాలి. ఎందుకంటే మనం ఇక్కడ గల్లా వేసాం కదా, గల్లా వేసిన తర్వాత కరెక్ట్ అవుతుంది. మనం రెండు సమానం తీసుకున్నామంటే గల్లా వేసేసరికి ఇది ఎక్కువ తక్కువలు అవుతుంది. మనకు కరెక్ట్గా షేప్ రావాలి, కరెక్ట్గా మార్కింగ్ రావాలంటే ఇలా హాఫ్ ఇంచ్ పైకి వదిలిపెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ అయినా సరే, పావు ఇంచ్ అయినా సరే. కొత్త వాళ్ళైతే హాఫ్ ఇంచ్ పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తక్కువ కుడతారు కదా, క్లాత్ కూడా ఎక్కువ తక్కువ తీసుకుంటారు కదా. నేనైతే పావు ఇంచ్ తీసుకున్నాను. ఈ డాట్ కూడా 2 ఇంచులు ఉండాలండి. చూడండి, నేను కొలతతో చూపిస్తాను. ఇదిగోండి 2 ఇంచులు ఉంది. 2 ఇంచులు తీసుకోవాలండి డాట్ పొడవు. మళ్ళీ ఇంకొక గుట్ట వేస్తున్నానండి. 2 ఇంచులు వేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ వేస్తే ఆటోమేటిక్గా 3వ డాట్ రెడీ అవుతుందండి. చూడండి మీరే, ఇక్కడికి ఇక్కడ ఒక బుగ్గలాగా వస్తుంది. దీన్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి షేప్ రెడీ అవుతుంది. ఈ డాట్ 3.5-4 ఇంచుల పొడవు ఉంటే సరిపోతుందండి. ఇలా 3వ డాట్ వేసిన తర్వాత ఇది 4వ డాట్ అండి. ఇది యువర్ చాయిస్, ఎవరైనా ఇష్టం ఉంటే వేసుకుంటారు, ఇష్టం లేకపోతే ఊరుకుంటారు. కానీ మా ఏరియాలో ఇది 4వ డాట్ అందరు వేసుకుంటారండి. అందుకోసమనే కొన్ని ఏరియాలల్లో ఊర్లలో అసలు 4th డాట్ వేసుకోరు. ఇంతేనండి. ఇగో 4 డాట్లు వేసినాక షేప్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అలాగే ఇంకో దానికి కూడా మనము డాట్స్ వేసుకుందామండి. ఇంకో పార్ట్కి దీనిది కూడా 2 ఇంచుల పొడవు, 2 మీద 2 గీతలు వేస్తున్నాను. దానిలాగానే దీనికి కూడా సమానంగా వేసుకోవాలి. ఇక్కడ నుంచి రఫ్ ఇచ్చుకొని ఇక్కడ వరకు స్ట్రైట్గా రావాలి. ఇలా రావాలండి. ఇలా వచ్చి ఇలా చూసుకోవాలి మనకి డాట్ కరెక్ట్గా నిలబడుతుందా లేదా అని. మళ్ళీ ఇంకొకటి దీని మీద ఇంకో కుట్టేసుకోవాలి. ఖచ్చితంగా రఫించుకోవాలండి. రఫించుకున్న తర్వాత ఇది 2వ డాట్. చెప్పాను కదా, హాఫ్ ఇంచ్ పైకి ఉండాలి. హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ. కొత్త వారైతే హాఫ్ ఇంచు, పాత వారైతే పావు ఇంచ్ అండి. వాళ్ళకు మార్కింగ్ తెలుస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను పావు ఇంచ్ ఎక్కువ తీసుకొని ఇక్కడ 2 ఇంచుల డాట్ వేస్తున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా 3వ డాట్ అన్నది మనకు అర్థమైపోతుంది. ఈ 3వ డాట్ కూడా రఫించుకొని చివర్లో కూడా రఫ్ ఇవ్వాలి. తర్వాత 4వ డాట్ అండి. చూడండి 2 డాట్స్, 2 ఎంత పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి. మీరే లైవ్లో చూస్తే మీకే అర్థమవుతుంది వీడియోలో. ఇప్పుడు షేప్ బెల్ట్లు ఎలా జాయిన్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే నేను కట్టింగ్లో ఎక్స్ట్రానే తీసుకుంటాను. నేను స్టిచ్ చేసేటప్పుడే కొలతతోటి నేను స్టిచ్ చేస్తానండి. అది ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను. వీళ్ళకి షేప్ బెల్ట్ మరీ చిన్నగా ఉందండి, సన్నగా. చూడండి, వీళ్ళు ఎలా ఉంటే అలాగే పెట్టాలి. ఎందుకంటే కొంతమంది కస్టమర్లు షేప్ బెల్ట్ ఎలా ఉంటే అలాగే ఇష్టపడతారు. మనం ఎక్కువ తక్కువ పెడితే వాళ్ళు ఒప్పుకోరు. అందుకోసమని వాళ్ళది ఎలా ఉంటే అలానే పెట్టాలి. ఎందుకంటే మనం కూడా చెప్పొచ్చు అది అలా ఉంది కాబట్టి మేము అలానే కుట్టామని. కొంతమంది అయితే అస్సలు ఒప్పుకోరండి ఎక్కువ తక్కువ షేప్ బెల్ట్ వస్తే. ఇంతకన్నా తక్కువ అయితే అసలు పెట్టుకోరండి. వీళ్ళే చాలా తక్కువ పెట్టుకున్నారు. ఇంతకు తక్కువ అసలు షేప్ బెల్ట్ ఉండదు. దీని మీద ఇది వేసుకొని ఇలా ఒకసారి కొడితే దీని అచ్చు అన్నది దీనికి దిగుతుంది. అప్పుడు దీని మీద మనం మార్కింగ్ వేసుకోవచ్చు. ఇలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ దీని మీద పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. నేనైతే ఈజీగా షేప్ బెల్ట్ను ఇలాగే కుడతానండి. కొత్త వారికి కూడా ఈజీగా అర్థమవుతుందండి నేను చెప్పే పద్ధతి. ఖచ్చితంగా స్టెప్ టు స్టెప్ చూసిరంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు. ఈ ఎక్స్ట్రా అన్నది కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఇలా ఇదిగోనండి ఇలా వస్తుంది. అలాగే రెండవది కూడా అలాగే షేప్ బెల్ట్ కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఇంకొకటి దానికొకటి దీనికొకటి అనుగుడు కుట్టు వేసుకోవాలి. నేను ఎలా కుడతానో చూపిస్తాను. ఇప్పుడు 2 కుట్టుకున్న తర్వాత 2 కుట్లు వేసుకోవాలండి. ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఫస్ట్లో. ఇప్పుడు 2వ స్టిచ్ కూడా వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అన్నది. ఇంతేనండి, చాలా ఈజీగా షేప్ బెల్ట్ కుట్టుకోవడం. కొత్తవారు కూడా చాలా ఈజీగా అవలీలగా కుట్టుకోవచ్చు. చూడండి, కుట్టిన తర్వాత 2 ఎలా
సమానంగా ఉన్నాయో చూడండి. కింద కూడా తేడాలు ఉండవు. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను. ఏం లేదు, స్టెప్ టు స్టెప్ కుట్టుకుంటూ పోతే బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా ఈజీ. 1 అవర్లో బ్లౌజ్ కుట్టుకోవచ్చు అండి. మనం స్టెప్ టు స్టెప్ కుడితే అస్సలు అలసటనే ఉండదు. ఇంకా కుడుతూ ఉంటే మనకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. బ్లౌజులు కుడుతూ ఉంటే మనం ఏది ఎక్కువ ముందు అది ముందు ఇది వెనక అనుకోకుండా స్టెప్ టు స్టెప్ కుట్టామంటే అస్సలు చిరాకు రాదు, లాస్ట్లో కూడా అస్సలకే రాదండి. ఇలా తొందరగా బ్లౌజ్ అయిపోతుంది. ఇంకా కుట్టాలనే ఇంట్రెస్ట్ మనలో పెరుగుతుంది. చూడండి, ఇది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది కాజాల పట్టికి పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, కాజాల పట్టీలా 2 సార్లు డబల్ ఫోల్డ్ చేసి ఇలా అనుగుడు కుట్టు వేసామంటే అయిపోతుంది. అంతేనండి. ఇప్పుడు కాజా పట్టీ ఎలా వేయాలో చూపిస్తాను. అస్సలు ఓపిక తెచ్చుకొని మంచిగా మనము ఇంట్రెస్ట్ తోటి చూసామంటే మనము వీడియోలో చూసి కూడా బ్లౌజులు ఈజీగా నేర్చుకోవచ్చండి. టైలరింగ్ వెళ్ళి నేర్చుకోవాలి అని వెళ్ళే పరిస్థితి లేని వాళ్ళకు ఇలా వీడియోలో చూసి కూడా ఈజీగా బ్లౌజ్లో స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. స్టెప్ టు స్టెప్ చూసారంటే. అంతేనండి. ఇప్పుడు కాజా ఎలా మలగాలో చూపిస్తాను. ఇలా ఒక ఫోల్డ్ వేసిన తర్వాత ఇంకొక ఫోల్డ్ వేయాలి. ఇంకొక ఫోల్డ్ వేసి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చిన తర్వాత చివరి దాకా ఒకటే సమానంగా కుట్టేసుకోవాలండి. అంతే, కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పొడవు ఎలా ఉందో మనము కొలత బ్లౌజ్తో చూసుకొని కొంచెం ఏమైనా ఎక్స్ట్రాలు ఎన్ని వస్తే కట్ చేసుకోవాలి. అంతే, ఏం లేదండి. ఇగో ఇది కరెక్ట్గా చూసుకొని ఇక్కడ ఒక మార్క్ ఇచ్చుకోవాలి మనం ఎక్స్ట్రాది. అలాగే కాజా దానికి కూడా అలాగే చూసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా మార్క్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే ఈజీగా మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇంతేనండి. ఇలా మనము చూసుకున్నామంటే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, షోల్డర్ జాయింట్ ఎలా చేస్తానో నేను చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్లు జాయింట్ చేసే ముందు ఒకటండి, మనము ఫ్రంట్ భాగాలకి గల్లలు అతుక్కోలేము కదా. వెనుక భాగానికి ఏమో మనం రివర్స్ వేసాం కదండి. దీనికి మనము గల్లలు వేసుకోవాలి. ఫ్రంట్ భాగానికి గల్ల కూడా ఎలా వేయాలో చూపిస్తాను. ఇలా మనము క్రాస్ పీసు ఇంచినర తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. స్టార్ట్ చేసుకొని ఒకటే ఖర్చు వరుసలో మనము ఇది గల్ల అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల సమానంగా వస్తుంది గల్ల అంతా ఒకటే రకంగా. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఈ మూలలు తిరిగే దగ్గర టక్స్ ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చుకుంటే మనకు మూలలు మంచిగా తిరుగుతాయి, గల్ల మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇది క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇలా క్లాత్ వేసుకుంటా వస్తే గల్ల ఈజీగా కుట్టుకోవచ్చు. దీనికి హెమ్మింగ్ ఏం చేస్తలేనండి, నేను డైరెక్ట్ మిషన్తోనే కుట్టేస్తున్నాను. అందుకోసమని ఇది ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఫోల్డ్ చేసి మిషన్ కుట్టే వేస్తానండి. ఇప్పుడు చాలామంది ఇలాగే వేసుకుంటున్నారు మా ఏరియాలో అయితే. కొంతమంది ఖచ్చితంగా చేతి పని చేసుకుంటారు, కొంతమంది ఏమో ఇలా వేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళండి. కస్టమర్ ఛాయిస్ని బట్టి మనము చేస్తాము. వీళ్ళు మాత్రం ఇలాగే వేయమన్నారు. ఇంతేనండి, గల్లా కుట్టడం అయిపోయింది. అలాగే ఇంకొక దానికి కూడా అలాగే కుడతానండి. చూడండి, ఇంతేనండి, గల్లలు కుట్టాను. గల్లలు కుట్టిన తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేయడమే. షోల్డర్ జాయింట్ చేయడానికి కోసమని ఫస్ట్గా వెనుక భాగాన్ని ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత దీన్ని ఇలా ఆపోజిట్లో పరుచుకోవాలి. మనకు కొంతమందికి గల్లలు ఎక్కువైతే అన్న భయం ఉంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే ఇట్లా కొలుచుకోవాలండి. పాత వాళ్ళు అయితే అందాజ చొప్పున వేస్తారు, కానీ కొత్త వాళ్ళు కదా ఖచ్చితంగా ఇలా గల్లలు కొలుచుకోవాలి.
ఇలా గల్లలు కొలుచుకుంటే దీనికి మార్కింగ్ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చిందండి దీని మార్కింగ్. అలాగే ఇంకొక పార్ట్ కూడా మీకు చూపిస్తున్నాను. అలా మీకు అర్థం కాకపోతే ఇగో ఇలా చూపిస్తున్నానండి. రెండు ఇలా పట్టుకొని ఇలా చూడాలి. ఇలా చూస్తే ఇగో ఇక్కడ వరకు వచ్చింది మార్కింగ్. ఈ మార్కింగ్ బేస్ చేసుకొని మనము జాయింట్ వేయాలి. ఇంతేనండి. హ్యాండ్స్ జాయింట్, షోల్డర్లు జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము ఇటు సైడే మనము గల్ల సైడు ఎక్కువ కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్కువ లోపలికని కుట్టు వేయాలి. రాను తక్కువ వేయాలండి. ఎందుకంటే అలా వేయడం వల్ల షోల్డర్లు అన్నది జారే సమస్య ఉంటే అస్సలు జారవండి. 100% అసలుకే జారవు. రెండు సమానంగా మనము హ్యాండ్స్ జాయింట్ చేసామంటే గల్లలు జారిపోతాయి. అలా గల్లలు జారిపోకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచు లోపలికి గల్ల లోపలికని మనము జాయింట్ చేయాలి. అలా చేస్తే గల్లలు జారే సమస్య తగ్గుతుంది. తగ్గడం కాదు, అసలు రానే రాదు. దానికి ట్రిక్ ఇదేనండి. గల్లలు ఎందుకు జారుతాయి అంటే మనం సమానంగా జాయింట్ చేయడం వల్లనే గల్లలు జారుతాయి. అంతేనండి. షోల్డర్లు జాయింట్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. స్టెప్ టు స్టెప్ మనము కుట్టుకుంటా వెళ్ళామంటే ఒకటికొకటి ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయడం కోసము మనము షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ ఇక్కడ వరకు ఉంది కొలత బ్లౌజ్కి అన్నది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ హ్యాండ్స్ ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే షార్ట్ వీడియోలో చూపించాను. ఇది ఎలానో పైపింగ్ ఇంకో దానికి వేరేనండి, అది ఎలాగో వేసి చూపిస్తాను. దీనికి ఇలా కుట్టానండి. డిఫరెంట్గా ఉంటుందని కస్టమర్ ఇలా కుట్టమన్నారు. హ్యాండ్ ఇలా నేను ఇప్పుడు దీనికి పైపింగ్ ఎలా వేయాలో మీకు చూపిస్తాను. హ్యాండ్ కావాలంటే మీరు నా షార్ట్ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. ఇక అన్నీ ఒకటేసారి అంటే నాకు కొంచెం తీయనికి రాలేదండి. అట్లానే నాకు ఇంకా ఎడిటింగ్ చేయడం రాదు. అందుకోసమని ఒకటి తీస్తే ఒకటి తీయడానికి వీలైతే లేదండి. అందుకోసమని దానికి షార్ట్కి నేను అలా తీసాను. చాలా ఈజీ అండి. క్లాత్ కుచ్చులు పెట్టుకొని కుట్టడమే, అంతే, ఏమి లేదు. దీనికి సన్నగా పైపింగ్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ. థ్రెడ్ పైపింగ్ లాగే సన్నగా వస్తుంది. మనం కొంచెం నిదానంగా కుట్టుకున్నామంటే థ్రెడ్ పైపింగ్ కంటే కూడా సన్నగా వస్తుందండి. చూడండి ఎంత సన్నగా వస్తుందో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఎంత సన్నగా వస్తుందో పైపింగ్ అన్నది. ఇలా కుట్టుకోవాలండి చాలా ఈజీగా. ఈ కుచ్చులు అయితే చాలా ఈజీ అండి. మీరు నా షార్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం లేదు, క్లాత్ ఇది 2 ఇంచులు, 2.5 కిందికి 2.5 పైకి 2 తీసుకొని కట్ చేసి రౌండ్ షేప్ కట్ చేసి వేరే క్లాత్ చీరలో క్లాత్ కుచ్చులు పెట్టుకొని ఇలా కుట్టడమేనండి. ఇలా ఈ మార్కింగ్ వేసుకొని ఇక్కడ పిన్నులు పెట్టుకొని కుట్టేస్తే ఈజీగా కుట్టొచ్చండి. మీరు నా వీడియో ఒకసారి చూస్తే మీరే ఎలా కుట్టుకుంటారో చెప్తారు. ఈజీగా కుట్టుకోవచ్చు. దాంట్లో వివరంగా నేను చెప్పాను. ఇంకొకటి అనుగుడు కుట్టు, ఇక్కడ దీంట్లో పోగులు వేసాయి కదండి, అది లేవకుండా నేను ఇట్లా ఇక్కడ ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇంతేనండి. ఇలా హ్యాండ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవడం క్లాత్తో ఇలా కుడితే చాలా సూపర్ అంటే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మనము దీనికి లోతు తీసుకోవాలండి. ఈ లోతు తీసుకున్న దానికి మనం కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే గుళ్ళు వస్తుంది క్లాత్ మనం లోతు తీసుకొని వేయకపోతే. ఇంతేనండి. హ్యాండ్ మనము మార్కింగ్ ఇక్కడ 2 సమానం పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ కుచ్చు మధ్యలోకి వచ్చేలాగా మనము మార్కింగ్ చూసుకోవాలండి. ఇక ఇంతే. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్ని ఇక్కడ పెట్టుకొని మనం ఫస్ట్ చూసుకోవాలి ఎక్కడ వరకు వస్తుంది హ్యాండ్ అన్నది. ఖచ్చితంగా హ్యాండ్స్ చివరి నుంచే వేసుకోవాలండి. చివరి నుంచి వేసుకుంటేనే
మనకు బ్లౌజు నీట్గా వస్తుంది. కొంతమంది మధ్యలో నుంచి కుడతారు, మధ్యలో నుంచి కుడితే అదే అలవాటు అవుతుందండి, ఎక్కలు తక్కలు కూడా వస్తాయి కొంతమందికి. ఇలా కుడితే మనకు అస్సలు ఏం ఎక్కువలు తక్కువలు అస్సలే రాదండి. హ్యాండ్ అన్నది పర్ఫెక్ట్గా జాయింట్ చేయొచ్చు ఈజీగా. చూడండి ఇంతేనండి హ్యాండ్ జాయింట్. చూడండి ఎలా వచ్చిందో హ్యాండ్, చాలా నీట్గా కలర్ఫుల్గా ఉంది కదండి హ్యాండ్. అలాగే ఇంకో హ్యాండ్ కూడా నేను ఇలాగే జాయింట్ చేశాను. చూడండి ఇలా కుట్టాక 2 హ్యాండ్స్ ఇలా డిఫరెంట్గా మంచిగా వచ్చాయండి కుచ్చులు. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టాం కదా, సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను ప్రతిదీ క్లియర్గా. ఇలా సైడ్ జాయింట్స్ చివర నుంచి ఫస్ట్ ఒక కుట్టు వేయాలండి చివరి నుంచి. అలా వేస్తే మనము అటొకటి ఇటొకటి చివర్లో వేసిన తర్వాత మనం కరెక్ట్ మెజర్మెంటు బ్లౌజ్తో కొలుసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా వచ్చేలాగా మనం కుట్టుకోవాలి. అలాగే రెండో చివర్లో కూడా ఇలాగే కుట్టుకోవాలి. చూపిస్తాను మీకు. ఈ 2 ఫోల్డ్లు చేసుకొని చివరి నుంచి ఇలా కిందికి పట్టుకోవాలి. కిందికి పట్టుకుంటే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. చివర్లో కుట్టేయాలి. ఇక్కడ రఫించుకోవాలి ఖచ్చితంగా. ఈ వీటిని ముందు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇలా కుట్టుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఉక్స్ ఉంటుంది కదా, ఉక్స్ పట్టికి ఇలా పట్టుకొని ఇలా కొలత చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ది కొలత బ్లౌజ్తో ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇంత ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ ఎక్స్ట్రాని 2 ఫోల్డులు చేసిన తర్వాత ఇంకో 2 ఫోల్డులు చేయాలి. 4 ఫోల్డులు వస్తుంది కదండి. ఈ 4 ఫోల్డుల్ని వెనకాల చివర బ్యాక్ చివర మనం వెనక చిరుకు ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు నుంచి ఈ డాట్ పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఇలా డాట్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకుంటే మనం దీని మీద నుంచి కుట్టుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ జాయింట్స్ చూపిస్తానండి. హ్యాండ్స్ మెజర్మెంట్ చూపిస్తాను ఇప్పుడు. హ్యాండ్స్ మెజర్మెంట్ కూడా ఇంతేనండి, చాలా ఈజీ. ఇక్కడ కుట్టు ఉంది కదా, ఇక్కడ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇక్కడ ఒక మెజర్మెంట్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి చంక వైపున ఇక్కడ వరకు ఖర్చుతో చూసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. అంతేనండి. ఈ 3 మార్కింగ్ చేసుకుంటూ ఈ 3 ఒక కుట్టు వేసుకోవాలి. ఇంతేనండి. ఈ 3 మార్కింగ్లను బేస్ చేసుకుంటూ మనము స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా బ్లౌజ్ రెడీ అయిపోతుంది. కొత్తవారైతే 1-2 సార్లు మీరు ట్రై చేశారంటే ఈజీగా మీకు బ్లౌజ్ అనేది వస్తుందండి. ఇంతేనండి బ్లౌజ్ కుట్టే విధానం. మీరైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ధరలు బాగా పెరిగాయి కదండి. మీరు ఇంట్లో నేర్చుకున్నారంటే మీ బ్లౌజులైనా మీ ఇంట్లో అమ్ముళ్ళై అత్తమ్ముళ్ళై మీ అక్క చెల్లెళ్ళై కుట్టుకోవచ్చు అండి. మనం బయట గిరాకీ కుట్టుకోకున్నా సరే మన ఇంట్లో వరకైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసిన తర్వాత మనము కాజాలు వేసుకోవాలండి. నేను మిషన్ కాజాలే వేస్తున్నాను. మా సైడ్ ఎక్కువ మిషన్ కాజాలే వేస్తారు. ఒక పట్టు చీర లాంటి వాటికే చేతి కాజాలు వేస్తారండి. ఇలా మిషన్ కాజాలు అయితే గట్టిగా ఉంటాయి. అంటే మా సైడ్ ఇలాగే ఎక్కువ ఇష్టపడతారండి. అలా అన్న వాళ్ళకి అలా కూడా వేస్తాం, కానీ చాలామంది ఇలానే వేసుకుంటారు మిషన్ కాజాలే. ఇంతేనండి. బ్లౌజ్ చాలా సింపుల్గా మనము కుట్టుకోవచ్చు ఎంతో ఈజీగా బ్లౌజ్ను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. కామెంట్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల మీరు ఇంకా చాలామందికి నా వీడియో అన్నది వెళ్తుందండి. మీరు లైక్ చేస్తే, కామెంట్ చేయడం వల్ల కూడా నేను ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో నాకు అర్థమవుతుంది. మీరు కామెంట్ రూపంలో నాకు చెప్తే నేను అలాంటి వీడియోలు చేస్తానండి.
చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. నేను ప్రతి వీడియోలో చెప్తాను కదండి, ఇలా ప్లస్ గుర్తొస్తుంది. మనం నీట్గా కట్ చేసుకోవడం వల్ల ఇలా బుగ్గల హ్యాండ్ ఇలా నీట్గా వచ్చిందండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా కామెంట్ ఉంటే, మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంగా చెప్పండి. నేను ఇంకా ఎలాంటి వీడియోలు తీయాలో మీరు చెప్తే నేను అలాంటి వీడియోలు తీస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను. బ్యాగ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.